ప్రైజ్ మనీ రైతులకు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అది నీ మనీ, ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. కానీ నువ్వు చేసింది ఏంటి? నిన్ను ఎందుకు గెలిపించావు? దేశానికి వెన్నుముక, రైతుకి వెన్నుముక, రైతుని నించోబెడతాను, రైతుని తొంగోబెడతానని చెప్పి ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తావా? నిజంగా చెప్తున్నానండి, వీడు కనబడితే నో డౌట్ గుండు కొట్టి గడ్డం గీసి సున్నం బొట్టు పెట్టి ఊరేగించాడు. నా కొడుకు పేడ ముద్ద కనబడితే పేడ ముద్దతో కొట్టడు, పేడ పెట్టుకోవడం కొట్టడు. ఇప్పుడు గలీజ్గా అడుక్కొని చచ్చాడు నన్నే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్లో మెసేజ్ పెట్టాడు, నాకు ఇది ఎవరో తెలియదు, పనికి మళ్ళీ ఎదవా, నాకు మెసేజ్ పెట్టి హాయ్ బ్రో, హాయ్ అన్నాను. చెప్పండి బ్రో, నేను అందరికీ ఆన్సర్ చేస్తాను. హాయ్ అంటే, బ్రో నేను ఇలాగా బిగ్ బాస్ షో కోసం నేను వెళ్తున్నాను, నేను ఒక రైతు పెట్టాను. ఓకే బ్రో, గుడ్ అన్నాను. అయితే మీరు నాకు ఒక వీడియో చేసి పంపిస్తే అది నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను బ్రో, దానివల్ల నాకు సపోర్ట్ వస్తుంది అన్నారు. నేను అలాంటివి ఏం చేయను బ్రో అంటే, లేదు బ్రో, నేను రైతుకి ఇదిగా నిలబడదాం అనుకుంటున్నాను, రైతుకి పోటాపు, అసలు నేను గెలిచాక రైతులకు సహాయం చేద్దాం అనుకున్నాను. ఒక ప్రైజ్ మనీ ఇస్తే రైతులకి అండంగా ఉండి రైతు వెనకతలు ఉంటాను, రైతు కోసం పోరాడతానన్న. నువ్వు బెట్టింగ్ యాప్ ఎలా చేస్తావు? కాదు, నువ్వు చెప్పు. బెట్టింగ్ అసలు టెలిగ్రామ్ గ్రూప్లోకి రా, బెట్టింగ్ నీకు దేనికిరా నిన్ను గెలిపించింది? ఇప్పుడు నీకు 10 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, ఆడు ఏ బిస్కెట్ యాడ్ చేసినా డబ్బులు వస్తాయి కదా. యూట్యూబ్లో 20 లక్షల మంది ఉన్నారు, 20 లక్షలు 15 లక్షలు, ఆల్మోస్ట్ 20 లక్షలు అనుకుంటా. ఈ కాఫీ కప్పు అమ్ముకున్నా డబ్బులు వస్తాయి కదరా నీకేం పోయే కాలం. నేను గెలిపించింది దీనికి. ఫస్ట్ మీరు ఎలా అయితే కుదరదండి. పోలీస్ శాఖ వారికి నేను చెప్తున్నాను, ఒక్కొక్కడు కోట్లకు పదవులు పెట్టారు. మీ దగ్గర ఉన్న డీసీపీలు, ఏసీపీలు ఉన్న డబ్బులు పంచేయి. ఒక్కొక్కరి దగ్గర జాగ్వార్ కార్లు, స్పోర్ట్స్ చూస్తున్నారు కదండి. తిండికి తిక్కను అందుకే అంటాను, విద్య లేని వాడి వింత పశువు. నేను ఊరుకుని మీకు చెప్పాను, ఎదవండి వీడు, వెదవన్నారా వెదవా అంటే నన్ను తిట్టారు. ఇప్పుడు మీ మీరు చెప్పండి, నేను ఎవరినైనా ఎదవా అంటే ఆడు ఎదవే. నేను ఒకరిని చూసి ఎదవా అన్నంటే ఆడు ఎదవా, ఆడు మంచోడు కాదు. బ్రహ్మదేవుడు వచ్చినా ఆడు తలరాతను మార్చలేదు. ఆవలిస్తే ఇన్ని దేశాల్లో రోజు పిచ్చోళ్ళని, ఎదవల్ని, దొంగల్ని అన్నీ చూస్తూ ఉంటాను. నాకు తెలీదు ఫేస్ వెళ్ళి ఆడు అసలు ఇంటెన్షన్ రైతు పేరు వాడుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అందరినీ మోసం చేశాడు.